విభేదాలు ఉన్నాయా, ఇంకేమైనా ఆర్థిక విభేదాలు ఉన్నాయా అన్నది ఇప్పుడు మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇక్కడ స్థానికంగా వాళ్ళను అడిగి తెలుసుకుందాం. మరి నిన్న వాళ్ళు ఎట్లుండే, అంటే ఈ బలవన్నానికి పాల్పడకన ముందు వాళ్ళు ఎట్లుంటుండే, వాళ్ళ మధ్యలో ఏమన్నా గొడవలు జరిగినాయా, విభేదాలు వచ్చినాయా అన్న పూర్తి క్లారిటీ మనం ఒకసారి అడిగి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. అక్కడనే మేడం వాళ్ళు 5గురు బలవన్నానికి అంటే ఆత్మహత్య చేసుకునేది అదే ఇల్లేనా? అదే ఇల్లు. ఏం మేడం నిన్న ఏమన్నా గొడవలు ఏమన్నా ఏం జరగలేదు. అంటే వాళ్ళు ఎట్లుంటుండే, అంటే బాగానే బాగానే ఉన్నారు, గొడవలు పెట్టుకుంటే క్యాజువల్ గానే ఉన్నారు. వాళ్ళు కర్ణాటకకు సంబంధించిన అక్కడ వాళ్ళంట. అవును, ఇక నైట్ క్యాజువల్ గానే ఉన్నారు, పడుకున్నారు, తిన్నారు, పడుకున్నారు. మేము వాళ్ళు మార్నింగ్ మా అందరికంటే ముందు వాళ్ళు లేస్తారు. ఈ రోజు లేవకపోయేసరికి మేము వాళ్ళు మొత్తం 5గురు కదా, ఒక 2 పెద్దవాళ్ళు అంటే దాదాపు 50 సంవత్సరాలు, ఇంకొక ఆమెకు ఆవిడ వాళ్ళ కూతురు